మార్పు చెందు మరణానికి యేసు రక్తమే నీ పాపానికి మందు యేసు రక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికే కడగబడిన వారికే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నిజమే కదా, ఈ జీవితం చాలా విలువైనది. దేవుడు ఒక్కసారి మనల్ని పిలుచుకుంటే మనం ఇక్కడ నుంచి మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? యేసు ప్రభు నమ్ముకొని, యేసు ప్రభు నా పాపాల కోసం కలవరి శిలువలో రక్తం చిందించాడు, నా పాప పరిహారార్థం ఆయన కలవరి శిలువలో రక్తం చిందించి మరణించి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో, హృదయమందు విశ్వసిస్తారో, నోటితోటి యేసు ప్రభు నా రక్షకుడు, నా ప్రభు, నా దేవుడని ఒప్పుకొని ఎవరైతే బాప్తిస్మం తీసుకొని యేసునామములో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి ఎవరైతే నిద్రిస్తారో, అంటే ప్రభునందు నిద్రిస్తారో, మరణిస్తారో, వారికి మాత్రమే పరలోకంలో చోటు. ఏమంటున్నాడు మూడో చరణంలో? పాపులకు చోటు లేదు పరలోకమునందు. కాబట్టి ఒకవేళ మనము మందిరానికి వస్తున్నప్పటికీ ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ రోజే ఈ సభల ద్వారానైనా బాప్తిసం కొరకు సిద్ధపడండి. మారు మనసు పొందినప్పటికీ బాప్తిసం పొందకపోతే రక్షణ. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడునని బైబిల్ చెప్తుందా? నమ్మిన వాడు రక్షింపబడునని చెప్తుందా బైబిల్?